చోటనే వెతుక్కోమన్నారు మన పెద్దలు. విశాఖ వైసీపీ నేతలు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను అవిశ్వాసంతో కూటమి పార్టీల ఖాతాల్లోకి వెళ్లిపోవడం తెలిసిందే. మరో 11 నెలల్లో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రజలు ఎన్నుకున్న ఒక మహిళా మేయర్ ఇంకా డిప్యూటీ మేయర్ పదవులను కూటమి అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారన్న విషయాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే యోచనలో ఉన్నారు. పార్టీ మారిన కార్పొరేటర్ల వైఖరిని కూడా ఎండగడతామని వీరు చెబుతున్నారు. మొత్తం మీద ఎలాగైనా జీవీఎంసీలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పార్టీ నేతలు అంటున్నారు. జీవీఎంసీలో మొదట్లో వైసీపీలో 58 మంది కార్పొరేటర్లు ఉండేవారు. వీరిలో 27 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గాను, జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. వైసీపీ కార్పొరేటర్ల జంపింగ్ కారణంగా కార్పొరేటర్ల సంఖ్య 32కి పడిపోయింది. మేయర్ భర్త శ్రీనివాస్ వ్యవహార శైలి కూడా పార్టీకి కొంతవరకు మైనస్ అయ్యిందని కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో కూటమి పార్టీలు అవిశ్వాసం ప్రవేశపెట్టి వీరిని పదవులలోంచి దించేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ అయ్యారు. అలాగే జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్ కావడం తెలిసిందే. అలాగే మరో డిప్యూటీ మేయర్ కె సతీష్ పదవీ కాలం ఇంకో 4 రోజులు ఉంది. దీంతో ఆయన కాలపరిమితి ముగిసాక ఇతనిపై కూడా అవిశ్వాసం పెట్టి పదవిలో నుంచి దించేయాలని కూటమి పార్టీలు కాపు కాసాయనే చెప్పాలి. కూటమి పార్టీలు వైసీపీ కార్పొరేటర్లకు మంచి ఆఫర్ ఇచ్చి పార్టీ ఫిరాయించేలా చేశారన్నది బహిరంగ రహస్యమే. ఒక్కో కార్పొరేటర్ కి 25 లక్షలు ఇచ్చారని అప్పట్లో టాక్ వినిపించడం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు ప్రజల్లోకి తిరగలేకపోతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఎవరైతే తెలిపారో ఆ కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు వార్డులో కూడా తిరగలేని పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజా తీర్పుని అపహాస్యం చేసే విధంగా ఈ కూటమి నాయకులు వ్యవహరించడం జరిగింది. దానికి తగిన మూల్యం తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విశాఖపట్నం నగరపాలక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో 32 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్లు విల్లూరి భాస్కరరావు, కందుల నాగరాజు, మహమ్మద్ సాదిక్ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలో చేరిపోయారు. ఇది లైట్ తీసుకోవడం వల్లనే ఇంకా పార్టీ నుంచి వలసలు పెరగడం, ఇప్పుడు మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చిందనే చెప్పాలి. కూటమి ఏడాది పాలనతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన విద్యుత్ పోరు, వెన్నుపోటు దినోత్సవం, యువత పోరు విజయవంతం అయ్యాయని వారు అంటున్నారు. ఇదే ఊపులో జీవీఎంసీ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామని వైసీపీ ధీమాతో ఉందనే చెప్పాలి. ఊసరవెల్లి కార్పొరేటర్లతో దెబ్బతిన్న వైసీపీ అధిష్టాన వర్గం వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు. ఏదేమైనా ఎవరు గోడ మీద పిల్లులు అనేది మనందరం కూడా గ్రహించాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళు, ప్రజాదరణ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభ్యర్థులకు ఎంపిక చేయడం జరుగుతుంది. కేకే రాజు నాయకత్వంలో పార్టీ విజయపదంలో నడుస్తుందని పార్టీ మహిళా నేతలు మంచి జోష్తో చెబుతున్నారు. గత ప్రభుత్వంలో జీవీఎం సెలక్షన్లు మా నార్త్కి సంబంధించి 17 వార్డుల్లో మేము 16 వార్డులు గెలవడం జరిగింది అతి మెజారిటీతో. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు కేకే రాజు ఆదేశాల మేరకు మేము కార్యకర్తలుగా పనిచేస్తూ 100% మేము జీవీఎంస్ గెలుచుకుంటాము. కూటమికి మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాము.
11 నెలల జీవీఎంసీ ఎలక్షన్ రాజుగారి పాలన చాలా బాగుందండి. కాకపోతే ఇంతకుముందు చేసింది బాగాలేదని కాదు, ఇంతకుముందు చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంకా కొన్ని నేర్చుకున్నారు, కొన్ని తెలుసుకున్నారు. వెన్నుపోటు అంటే ఏంటనేది మనతో ఉండి మనం వెనకాల వెన్నుపోటు పొడిచే మనుషులని అన్నీ తెలుసుకొని ఆయన ఇప్పుడు ఇంకా మంచిగా ఇంకా బాగా ముందుకు వెళ్తారని మేము కోరుకుంటున్నాము. నార్త్కే చాలా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం ఇప్పుడు సిటీ వైజ్గా తను చేస్తున్నారంటే మేము చాలా గ్రేట్గా భావిస్తున్నాము. జై కేకే రాజు గారు. కొంతకాలంగా విశాఖలోని వైసీపీ కార్యాలయం కోలాహలంగా కనిపించడం విశేషం.